తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. గతంలో ఓబెరాయ్ హోటల్, దేవలోక్, ఎంఆర్కేఆర్ సంస్థలకు కేటాయించి ఇటీవల సీఎం ఆదేశాలతో రద్దు చేసిన 35 ఎకరాలను బేస్ క్యాంప్ నిర్మాణానికి వినియోగించాలని యోచిస్తున్నారు. సుమారు 25,000 మందికి ఇక్కడ వసతి కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రత ఉండేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఈవో శ్యామలరావు అదేవిధంగా వెంకయ్య చౌదరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుమలలో పూర్తిగా కూడా సరే 100% ప్రక్షాళన దిశగా కూడా సరే ఈ యొక్క చేసే విధంగా కూడా సరే ఈ యొక్క మీటింగ్లో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తిరుమలలో ఈ మధ్యకాలంలో కూడా సరే తిరుమలకు వచ్చే వారి భక్తుల శాతం కూడా అధికంగా అవ్వడం, పైన అయితే రూములు కూడా సరే దాదాపు 55,000 మంది దాకా రూములు ఇచ్చే సౌకర్యం అయితే ఉంది. అయితే దాని తర్వాత కూడా వచ్చే వారి కోసం కూడా సరే తిరుపతి అలిపిరి దగ్గర బేస్ క్యాంప్ ఏర్పాటు చేసే విధంగా కూడా సరే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా సరే సానుకూలంగా స్పందించి త్వరగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా సరే వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతి ఏదైతే అలిపిరి ప్రాంతంలో ఉన్నటువంటి అయితే ఒబిరా హోటల్కి ఇచ్చినటువంటి అయితే స్థలం ఏదైతే 35 ఎకరాలకు సంబంధించి కూడా సరే గతంలో ముఖ్యమంత్రి ఈ యొక్క లీజును కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ తిరుపతికి సంబంధించిన బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలనేసి కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క బేస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తే మాత్రం దాదాపు 25,000 వసతులు కూడా అయితే తిరుమలకి వచ్చే భక్తుల కోసం ఇక్కడ వసతి ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కూడా దాని ద్వారా కూడా సరే ఈ యొక్క చుట్టుపక్కల అలిపిరి ప్రాంతం కూడా సరే పూర్తిగా కూడా సరే ఆధ్యాత్మికంగా అదేవిధంగా పచ్చటి వాతావరణంగా ఉండే పరిస్థితి అయితే కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధంగా కూడా సరే బేస్ క్యాంప్ని త్వరగా ఏర్పాటు చేసే విధంగా కూడా సరే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. వైపు తిరుమలలో ఏదైతే ప్రక్షాళన చేసే విధంగా కూడా సరే అయితే తిరుమలలో అయితే ఫుట్పాత్ కావచ్చు, అదేవిధంగా రాంబాచిగా, అదేవిధంగా బాలాజీ బస్టాండ్కి సంబంధించి ఏదైతే నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. దీన్ని కూడా సరే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క దిశగా కూడా సరే కూడా సరే నిర్మాణాలు చేపట్టేదానికి కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే తిరుపతి వేదికగా కూడా సరే ఎటు వచ్చినా భక్తులందరూ కూడా సరే ఇక్కడ అలిపిరి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క బేస్ క్యాంప్ను కానీ అయితే పూర్తయితే మాత్రం ఖచ్చితంగా వచ్చిన యాత్రికులందరూ కూడా సరే తిరుమల వెళ్లకుండా ఇక్కడ బేస్ క్యాంప్లో తమ వాహనాలను కూడా సరే పార్క్ చేసి తర్వాత ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాల ద్వారా పైకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా కూడా సరే పొల్యూషన్ కూడా నియంత్రించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పార్కింగ్ కూడా సరే ఇక్కడ ఒక పెద్ద పార్కింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే యాత్రికులు కూడా సరే ఒక బేస్ క్యాంపులో వాళ్ళు కానీ ఇక్కడ దాదాపు ఇక్కడ కానీ ఏదైతే వసతి ఏర్పాటు చేస్తే మాత్రం వచ్చిన భక్తులు ఏదైతే నడకదారిగా కానీ అదేవిధంగా తిరుమలకు వెళ్తే ఏదైతే ఎలక్ట్రికల్ బస్సు వినియోగించుకుంటా దాని ద్వారా పూర్తిగా కూడా సరే ఏదైతే పొల్యూషన్ కూడా సరే నియంత్రించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క దిశగా కూడా సరే అడుగులు వేస్తున్నట్టయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే గత కొన్ని ఏళ్ళుగా కూడా సరే రిటైర్డ్ అయినప్పుడు కూడా సరే ఏదైతే ఉద్యోగస్తులు ఏదైతే వాళ్ళ సేవలు వినియోగించున్నారో వాళ్ళందరినీ కూడా సరే పక్కన పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా అయితే బర్డ్ డైరెక్టర్ కానీ ఎస్వీబీసీ చైర్మన్ కానీ అదేవిధంగా సిఎండ్ఎస్ఓ ఏదైతే జేయూఓ లాంటి పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ కూడా సరే సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరిగినట్టు ఈ యొక్క అయితే సమీక్ష సమావేశానికి సంబంధించి పూర్తిగా 100% కూడా సరే తిరుమలని ప్రక్షాళన దిశగా కూడా సరే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ఏదైతే విజన్ అయితే 2047 విజన్లో 18 అజెండాలను పూర్తి చేసే విధంగా కూడా సరే రాబోయే 50 ఏళ్ళు కావాల్సినటువంటి మౌలిక వసతి కూడా సరే రూపకల్పన చేయాలనేసి కూడా సరే చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసిన పరిస్థితి ప్రస్తుతం నిన్న అయితే అమరావతిలో జరిగింది. కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, అలిపిరి నుంచి.